ఉమ్మడి పాలమూరు జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కొనసాగింది. నిన్న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగినటువంటి ఈ పోలింగ్ ప్రక్రియలో మొత్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈవీఎంల తరలింపుల విషయంలో అటు పోలీసు వ్యవస్థ ఇటు రెవెన్యూ వ్యవస్థ కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. ముఖ్యంగా ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత ఈ యొక్క ఈవీఎంలను ఆయా ఏరియాలకు తరలించేందుకైతే అధికారులు దగ్గర నుండి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మహబూబ్ నగర్ పార్లమెంటుకు సంబంధించి ఇప్పుడే ఈవీఎంలన్నీ కూడా పాలమూరు యూనివర్సిటీకి చేరుకున్నాయి. ఇక్కడ పూర్తి స్థాయిలో జడ్చల్రా, దేవరకద్ర, మహబూబ్ నగర్, అదేవిధంగా కొడంగల్, నారాయణపేట ఈ ఏరియాలకు సంబంధించినటువంటి ఈవీఎంలంతా కూడా ఈ యొక్క మహబూబ్ నగర్కు సంబంధించినటువంటి పాలమూరు యూనివర్సిటీకి తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న జరిగినటువంటి పోలింగ్లో పూర్తి స్థాయిలో మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి దాదాపు 31 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ప్రధానంగా ఈ పోటీ అంతా కూడా ముగ్గురి మధ్యనే కొనసాగినటువంటి కనిపిస్తుంది. దాంట్లో ఇద్దరు మాత్రం ఫస్ట్ అండ్ సెకండ్గా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కొనసాగినటువంటి పరిస్థితి అయితే ఇక ఉమ్మడి పాలమూరు జిల్లాలో కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా దేవరకద్రకు సంబంధించి 73% పోలింగ్ నమోదు కావడం, మరి అదేవిధంగా జడ్చలకు సంబంధించి 76% పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి, అదేవిధంగా మహబూబ్ నగర్కు సంబంధించి 65% పోలింగ్ అనేది కూడా నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక నారాయణపేట 68, షాద్నగర్ 76 నమోదయ్యాయి. ఇక ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే ఓవరాల్గా 71.6% పోలింగ్ అనేది కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో జూన్ 4వ తేదీన ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ కొనసాగబోతుంది. ఈ ప్రక్రియకంతా కూడా అధికారులు సమాయత్తమవుతున్నారు. అప్పటి వరకు కూడా స్ట్రాంగ్ రూమ్ల దగ్గర సీసీ కెమెరాల పర్యవేక్షణను కొనసాగిస్తున్నారు. ఈవీఎంలకు సంబంధించి ఎక్కడైతే భద్రపరిచారో అక్కడ ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. పూర్తిగా కేంద్ర బలగాలతో పాటు స్థానిక పోలీసులు కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా జిల్లా ఎస్పీలు కూడా దీని మీద చాలా స్పెషల్గా దృష్టి సారించారు. చుట్టూ పాలమూరు యూనివర్సిటీకి సంబంధించి ఓవరాల్గా చుట్టూ కూడా పోలీసు భద్రతను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2019 ఎన్నికల్లో 68.1%, 1.8% పోలింగ్ అనేది కూడా నమోదైంది. కానీ ఈసారి అది కాస్త పుంజుకోవడం 71.14కు కూడా ఈ యొక్క పోలింగ్ శాతం నమోదు కావడంతో అభ్యర్థుల్లో మాత్రం తీవ్ర ఉత్కంఠత నెలకొంది. మొత్తంగా ఓటర్లు ఎవరికి ఓటు వేశారు, ఓటర్లు ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనేది కూడా పూర్తిగా ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా బీజేపీ మరియు కాంగ్రెస్ కూడా ఎవరి విజయం మీద వాళ్ళు ధీమాతో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ పోలింగ్ ప్రక్రియ కొనసాగిన తర్వాత జియో ట్యాగింగ్లు ఏర్పాటు చేశారు. వాహనాలన్నింటిని కూడా స్థానికంగా ఉన్నటువంటి ఒక పాలమూరు యూనివర్సిటీకి కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా మొత్తంగా అయితే ఈవీఎంలను ఇక్కడ తరలించారు. ఈ జూన్ 4వ తేదీ వరకు కూడా ఈ ప్రాంతం అంతా కూడా భారీ భద్రత నడుమ, భారీ పటిష్టతతో కూడా ఈవీఎంలను కాపలా కాస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి ఈవీఎంల భద్రతపై లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్ గౌడ్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్ నుండి. For more videos like this, subscribe Big TV channel.